దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలపు శుభములు దీవెనలు యేసయ్య పుణ్యనామమున మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము ధనము కంటే నీతి గొప్పదిగా చెప్పుచున్న సామెతను మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడు ఎల్లప్పుడూ మనుషుల అభివృద్ధినే కోరుకుంటూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములోని ఈరోజు ధ్యాన వాక్యము మనము నీతిమంతులముగా జీవించాలని కోరుచున్నది. ఏమిటి ఈరోజు ధ్యాన వాక్యము ఏమి కోరుకుంటున్నది? మనము నీతిమంతులముగా జీవించాలి అనేది కోరుకుంటున్నటువంటి వాక్యము. ఈరోజు మనుషులు దేవుని ఎదుట నీతిమంతులుగా జీవిస్తే మన జీవితాలు ఎండిపోకుండా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూస్తాడట. నీతి అను వస్త్రమును మనము ధరించుకుంటే దేవుడు మనల్ని కాపాడుచు అభివృద్ధిలోకి తీసుకెళ్తాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు మన జీవితాలని ఎంతో ప్రేమగా అభివృద్ధి పథములోకి నడిపిస్తాడు. దేవుడు కోరుకునే రీతిలో మనం జీవిస్తుంటే మన తండ్రి అయిన దేవుడు మరి ఎక్కువ శ్రద్ధ కలిగి మనతో ఎంతో శ్రద్ధగా ఉంటాడు. మనతోనే ఉంటాడు. ఆయన మనల్ని దూరపరచడు. మనతోనే దేవుడు ఉంటాడు. మనకి ఏ అవసరాలో మన దేవుడు, మన ప్రేమగల తండ్రి మనకి తీరుస్తూ ఉంటాడు. అయితే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను పాటించాలి. దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్న వారికి వారి జీవితాలు ఫలవంతమైనవిగా దేవుడు మార్చేస్తాడు. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు అని యోహాను సువార్తలో 15వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనము తెలియక పాపపు జీవితాన్ని అనుసరిస్తూ అవినీతి కార్యాలు జరిగించుచున్నను మనలను పరామర్శించే దేవుని దగ్గర మన పాపపు ప్రవర్తనను ఒప్పుకొని, నాకు మార్పు కావాలి తండ్రి, నేను నీ యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా నన్ను తీర్చిదిద్దునానా, నా కృపగల తండ్రి అని మనం ప్రార్థిస్తే దేవుడు మన పాపములను క్షమించి మన జీవితాలను చిగురాకు వలె వికసింపజేసి మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని నిత్యము మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, మేము ఏది నమ్ముకొనకుండా, ఒక్క ధనమే కాదు తండ్రి, ఎవరిని మనుషులను కూడా నమ్ముకోకుండా నిన్నే ఆశ్రయించి, మేము మనుషులను ఆశ్రయించుట కంటే తండ్రి నిన్ను ఆశ్రయించుట మేలు కదా. కృపగల నాయన, ఆ ప్రకారంగా ప్రతి దానిలోనూ మేము ఏది నమ్మకుండా నీయందే నమ్మకముంచి నీకెల్లప్పుడూ స్తుతి గానములతో మేము కీర్తించుచు స్తుతి స్తోత్రములు నీకు చెల్లించుకుంటూ, ప్రభువా, నీ కృపలో మేము భద్రముగా ఉండులాగున తండ్రి మమ్మలను ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.